అధ్యక్ష, ఓం నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ స్వామి మీద చేసిన నిరాధారమైన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐతో విచారణ చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. అదే మాకున్నటువంటి నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పుడు చెప్పను అధ్యక్ష. ఆయన బ్లేమ్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పనాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్సీఆర్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. సొంతంగా చెప్పలేదు. రిపోర్టే చదివారు. ఆవేళ రిపోర్టే చదివారు. మీరు అదే చెప్పండి. కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ఒక్క విషయం సార్ మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్. ప్రతిదానికి కూడా సాక్ష్యాలు చూపించే మాట్లాడతాము. మీకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే చివరిలో మాట్లాడండి. దయచేసి అవకాశం ఇవ్వండి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మీరు మరీ దీన్ని పదే మాట్లాడద్దు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐతో విచారణ చేయించాలని కోరింది వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్ష. అదే మా నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు కావడం చెప్పండి. మీరు రిప్లైలో కానీ మీ స్టేట్మెంట్లో కానీ చెప్పండి. కుట్రలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతం అయ్యాయి అధ్యక్ష. కల్తీ నెయ్యి డ్రామా రాజకీయ కుట్రతో ప్రారంభమై ఇప్పుడు ఆర్థిక కుంభకోణంగా మారింది అధ్యక్ష. మొదట రాజకీయ కుట్ర, ఇప్పుడు ఆర్థిక కుంభకోణం. ఇందులో ప్రధాన సూత్రధారి లబ్ధిదారి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ అధ్యక్ష. హెరిటేజ్ కి సంబంధించిన ఒక యూనిట్. వెంకటేశ్వర స్వామి కేవలం అధ్యక్ష 320 రూపాయల కేజీ నెయ్యిని 320 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని, ఒకవేళ ఇస్తే అది కల్తీ నెయ్యి అవుతుందని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచి కోట్ల రూపాయల నెయ్యి కాంట్రాక్ట్ ని ఇందాపూర్ అలియాస్ హెరిటేజ్ యూనిట్ కు కట్టబెట్టిన ఆర్థిక కుంభకోణం ఈ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను అన్ని కూడా చూపిస్తాను అధ్యక్ష. టీటీడీ అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి నేను చెప్పాను అధ్యక్ష. ఇది హెరిటేజ్ యూనిట్ అని చెప్పాను. అదేవిధంగా ఇది ఒక కుంభకోణం అని చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే 658 రూపాయలకి ఇందాపూర్కి ఇవ్వడం కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ హెరిటేజ్ సంబంధించి ఆ రోజు దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుని అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో వెంటనే హెరిటేజ్ యూనిట్ లో ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చింది అధ్యక్ష. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఈ విషయాలన్నీ బయటపడడం వల్ల ఈ వాళ్ళ సొంత వెబ్సైట్ లో అంటే ఈ హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ హెరిటేజ్ డైరీలో ఈ మార్పు జరిగింది అధ్యక్ష. ఇంతటితో ఆగలేదు అధ్యక్ష.
ఈ హెరిటేజ్ యూనిటే అదే రోజు ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 14వ తేదీన వాళ్ళ నేషనల్ హెడ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ని రిజైన్ చేయించింది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు అధ్యక్ష. ఒకే రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో, ఇందాపూర్ని ముందు పెట్టుకొని హెరిటేజ్ చేసినటువంటి కుట్ర ఎప్పుడైతే బయటపడిందో, ఒకే రోజు అటు ఇందాపూర్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చడం కానీ వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేత రిజిగ్నేషన్ చేయించడం కానీ జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ హెరిటేజ్ సభలో తమరు అనుమతించినటువంటి చర్చ ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి చర్చ ఏంటి సార్? మనము గతంలో 2019 నుంచి 24 మధ్యలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సభ్యులకు ఏదైనా అనుమానాలు ఉంటే లెట్ దెమ్ కమ్ ఇన్ ఎనీ ఫామ్. అసలు సంబంధం లేనటువంటి సంస్థల్ని, హెరిటేజ్ ని, ఇంగోర్ని తీసుకొచ్చి ఈ రోజుకు విషయాన్ని మాట్లాడి తమరు అనుమతించడం సరికాదు. లడ్డు మీద, కల్తీ మీద ఎంతసేపు అన్నా మాట్లాడమనండి. ఇదేం సార్ అసలు సంబంధం లేని అంశం మీద తమరు? అసలే ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాదు, టైమింగ్ అతనికి ఎలిజిబిలిటీ లేదు, అతను మాట్లాడడం తమరు అనుమతించడం మీ ఇష్టం సార్. వైసీపీ టైంలోనే అతను అడ్జస్ట్ చేసుకుంటాడు సార్. ఎట్లా చైర్మన్ ఎట్లా సార్? ఎట్లా సార్? ఎట్లా సార్? ప్లీజ్ 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 చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ కోఆపరేట్. మాటి మాటికి ఇలా అడ్డు తగిలితే ఎక్కడ కంటిన్యూ అవుతుందండి? సార్ మీరే ఆపండి. సభ్యులు డివేట్ అయినప్పుడు మీరు ఆపితే ఈ గందరగోళం కాదు. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. దయచేసి సభ్యులందరూ కూడా ఏదైతే లడ్డూ కల్తీ మీద ఉందో దాని కంపెనీ మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటాం. తిరుమల లడ్డు అంశం గురించి కాకుండా ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడను. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఇచ్చే మాట్లాడతాను అధ్యక్ష. ఇదే ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ గతంలో కూడా దానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. వాళ్ళు మొట్టమొదటిగా 2015లోనే 275 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తామని టీటీడీ అప్రూవల్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అయితే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వెంటనే 2016 మార్చి 18వ తారీఖున వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉన్నారని, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయింది అధ్యక్ష, కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉందని. ఆ విధంగా టీటీడీ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై చేసింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమనుకున్నారు అధ్యక్ష? మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడు. ఇఫ్ దట్ ఈజ్ ఓకే విత్ యూ. కాదు కూర్చో బాబు, కూర్చో. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి వన్ మినిట్ దయచేసి. ఇప్పుడు లడ్డూ కల్తీలో నెయ్యి అనేదే ప్రధాన పాత్ర. ఆ నెయ్యి గురించే కదా మాట్లాడుతున్నారు సార్. ఇప్పటి నెయ్యి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కల్తీ జరిగిన నెయ్యి గురించి మాట్లాడట్లా. ఈ రోజు జరిగింది ఇంకో ఫామ్ లో ఏమనండి. ఎట్లా సార్? ప్లీజ్ నెయ్యి అధ్యక్ష ఈ ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ 321 రూపాయలకి సప్లై చేస్తున్నటువంటి నెయ్యిని వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఇటీవల కాలంలో 658 రూపాయలకి కేజీ లెక్కన కొనే ఒక ఆర్థిక కుంభకోణం ఇక్కడ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి సరే కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నారు. నేను కల్తీ నెయ్యి డ్రామా గురించి చెప్తాను అధ్యక్ష. ఏదైతే కల్తీ నెయ్యి డ్రామా అని చెప్పినారో చెప్తా. ఈ కల్తీ నెయ్యి ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ లో కల్తీ ఉందని చెప్పి
మొట్టమొదటిగా ప్రారంభమైంది అధ్యక్ష. ఈ ఏఆర్ డైరీ అసలు ఎప్పుడు ప్రారంభమైంది అధ్యక్ష? మొట్టమొదటిగా 2024 మే 15న వాళ్ళు టెండర్లలో పార్టిసిపేట్ చేయడం చేశారు అధ్యక్ష. 2024 మే 15న అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? 2024 జూన్ 12. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఆ రోజు మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత 4 ట్యాంకర్లు జూన్ 12, 20, 25 జూలై 4వ తేదీల్లో 4 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లని టీటీడీ తీసుకునింది అధ్యక్ష. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లు వీళ్ళ ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో టీటీడీ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ దాంట్లో కల్తీ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్ కి పంపించడం కూడా అధ్యక్ష. చిన్న సబ్మిషన్ చెప్పను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో వచ్చిందని. బోర్డు ఎవరిది ఉంది సార్? టీటీడీ బోర్డు. టెండర్ ఎవరిదైంది సార్? ఎందుకు మిస్లీడింగ్? దయచేసి సభలో వాస్తవాలు మాట్లాడండి. మిస్లీడింగ్ మాట్లాడేటువంటి కరెక్ట్ కాదు. మంత్రి గారు కానీ మెంబర్స్ కానీ మాట్లాడినప్పుడు దాని గురించి ఖండించండి. ఎట్లా సార్? అది కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అరగంట మాట్లాడితే మీరు అంతే టైం ఇవ్వాలి కదా. వీళ్ళందరికీ రిప్లై ఇస్తాం కదా. మీరు అంతసేపు మీరు కూడా కమిట్ కావాలి కదా సార్. లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడమంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి. గంటలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్? మీ చరిత్ర చెప్తాను సార్. 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్? జూలై 6 జూలై 6, జూలై 12 ఎవరి ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఆ టైంలో వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టీటీడీ క్వాలిటీ లేదని చెప్తే ఆ టైంలో టీటీడీ ఆ శాంపిల్స్ ని ఎన్డీడీబీకి పంపించింది అధ్యక్ష. ఎన్డీడీబీలో వచ్చిన రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఇందాక మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇదే అధ్యక్ష. ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించిందే నెయ్యి శాంపిల్. ఆ శాంపిల్లో మధ్యలో వీళ్ళు ఏదైనా కలుపుకొని కూడా పంపించుండొచ్చు. మేము దాని గురించి కూడా మాట్లాడట్లా. ఆ రిపోర్ట్ లో ఏమనుంది అధ్యక్ష? ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్ లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పింది అధ్యక్ష. ఇవన్నీ పట్టించుకోకుండా లెట్ ది మెంబర్ ప్లేస్ దట్ రిపోర్ట్ ఇన్ ది హౌస్. ఆయన ఆవు బలహీనంగా ఉన్నా అనేటువంటి చెప్తా ఉన్నారు సార్. ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే సార్, అనిమల్ ఫ్యాట్ కల్తీ ఉంది. కావాలంటే మీ ముందు రిపోర్ట్లు పెడతాను సార్. దయచేసి మిస్లీడింగ్ రిపోర్ట్స్ పెట్టొద్దండి. మీ దగ్గర డాక్యుమెంట్ దయచేసి మిస్లీడింగ్ రాసుకున్నది కాదు సార్. దయచేసి మిస్లీడింగ్ సమాధానాన్ని సభ ముందు పెట్టొద్దు. నెయ్యి శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో కూడా ఏదైనా కల్తీ చేస్తుండే అధ్యక్ష. మేము దాని గురించి కూడా మాట్లాడాలా. ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా వదిలేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ల్యాబ్ రిపోర్టుని తప్పుదారి పట్టిస్తూ 120 కోట్ల మంది విశ్వాసం నమ్మకమైన ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి హేళన చేస్తూ అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని పచ్చిగా మాట్లాడడం దారుణం కదా అధ్యక్ష. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు వాస్తవమైతే అది ఆ ట్యాంకర్లు వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? ఆ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చింది వేళ ప్రభుత్వంలోనే. ఆ డైరీ ఈ కల్తీ నెయ్యి ఇచ్చింది కూడా వీళ్ళ సమక్షంలోనే. మొత్తం జరిగింది వేళ ప్రభుత్వాలు అయినప్పుడు మళ్ళా దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంటకట్టారు అధ్యక్ష? నేను ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్లు కల్తీ అని చెప్పారో జూలై 12వ తారీఖు వచ్చినట్టువి అవి రిటర్న్ వెళ్ళాయి. తర్వాత ఇక్కడ కుట్ర ప్రారంభమైంది అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లు కాళహస్తి దగ్గరికి వెళ్ళి అక్కడ వైష్ణవి డైరీ పేరు మీద మరలా అదే కల్తీ నెయ్యి, ఆ కల్తీ నెయ్యి మరలా తిరుమలకు వస్తే ఎవరు కుమ్ముక్కైనారో, ఎవరు ఒత్తిడి తెచ్చినారో ఆ 4 ట్యాంకర్లని, ఆ కల్తీ నెయ్యి 4 ట్యాంకర్లని టీటీడీలో కలిపింది ప్రభుత్వం అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లని టీటీడీ చేసుకునే ప్రభుత్వం అధ్యక్ష. నేను అధ్యక్ష చైర్మన్ గారు దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే సార్. దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే. సభ రాజకీయాలకి వేదిక కానివ్వద్దండి సార్. అయ్యా మెంబర్ ఒక్క నిమిషం సార్.
ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావించేటువంటి లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోండి. నేను సభ్యుల్ని కోరేది ఒకటే ఏంటంటే, ఎస్, మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద, మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు, మాకు తెలుసు. వెళ్ళే మేమున్నాం. ఇవాళ ఇక్కడ సెట్ రిపోర్ట్ సార్, ఛార్జ్ షీట్ లో సార్ నేను ఒకటే కోరుతున్నా, వాళ్ళు ఎంతసేపు అన్నా డిస్కస్ చేయని సార్, వాస్తవాలు మాట్లాడిని, మాకు అభ్యంతరం లేదు. ఛార్జ్ షీట్ లో ఏం చెప్పింది అధ్యక్ష? ఛార్జ్ షీట్ లో క్లియర్ గా కల్తీ జరిగింది, కుట్ర జరిగింది అంటే సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు ఇది కల్తీ జరిగింది అనేటువంటిది. కానీ ఈ సభ్యుడు ఇక్కడ ఏదో జరగలేదు అనేటువంటి ప్రయత్నం. సార్, వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నాయి. దయచేసి సబ్జెక్ట్ లో మీకు ఏముంటే అవి చెప్పండి, అంతేగాని భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చెయ్యొద్దు. సవినయంగా కోరుతున్నాను. మీ నాయకుడికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, ఆ విధంగా ఆయన అఫిడవిట్ సంతకం పెట్టమంటే పెట్టలేదు. కానీ అట్లనే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం మీ మాటల్లో చెయ్యొద్దు అనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. మంత్రి గారు పదే గొంతు నొక్కుతా ఉన్నారు అధ్యక్ష. వీడియో కూడా రావట్లేదు అధ్యక్ష, వీడియో కూడా కట్ చేసినట్టున్నారు. అదొకసారి చూడండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రధాన ఇప్పుడు ఏదైతే కల్తీని ఏదైతే నాణ్యత లేని నెయ్యి అన్నారో, ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ దగ్గర నుంచి టీటీడీకి పంపిస్తే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఆ 4 ట్యాంకర్లను వాడారు అధ్యక్ష. ఇక్కడే అసలు కుట్ర ఉంది అధ్యక్ష. నేను అదే చెప్పబోతా ఉన్నా. ఈ వైష్ణవి డైరీ ఎవరిది అధ్యక్ష? సంగం డైరీ వాళ్ళది. సంగం డైరీ వైష్ణవి డైరీ ఒకటేనని చెప్పి చూపించేటువంటి ఇక్కడ చూడండి అధ్యక్ష. ఈ కుట్ర బయటపడక ముందు సంగం డైరీ వైష్ణవి డైరీ పక్కనే నేమ్ బోర్డ్స్ పెట్టుకున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే మేము కుట్రను బయట పెట్టామో వెంటనే సంగం డైరీ గురించి వాళ్ళు పెయింట్ చేసేసారు అధ్యక్ష. ఈ సంగం డైరీ ఎవరిది అధ్యక్ష? టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారిది. ఈ సంగం డైరీ అచ్చెన్నాయుడు గారు. నేననేది 1 minute అదే